అక్కడ ఏదో దేవాలయం కనిపిస్తోంది. ఈ రాత్రి ఇక్కడ మజిలీ వేసి తెల్లవారే ప్రయాణం సాగిద్దాం. ప్రభు, ఈ నట్టడివిలో పాడుపడ్డ దేవాలయం ఏమిటి? పక్కనే అందమైన పూల తోట ఏమిటి? బ్రహ్మన్నకు కొంచెం తక్కువ. ఎందుకు అమర్చినట్టు? ప్రభు, ఈ పెట్టుబడి అంతా దండగా వాటిదండ. నీ చిన్న తలకాయకే ఇంత గీర్వాణం ఉంటే 4 పెద్ద తలకాయలున్న తాతయ్యకి ఎంత ఉండాలంటావు? ఆయన సృష్టిలో అనవసరమైంది ఏమీ లేదు, అన్నీ అవసరాలే. లేకపోతే ఈ కారడవిలో అర్ధరాత్రి వేళ తమలాంటి పుణ్యాత్ములు దయచేస్తే అప్పటికప్పుడు చలవ చప్పరాలు పూల పందిళ్ళు కావాలంటే ఎలా వస్తాయి? నీ బుర్రకి చాలా వేడెక్కిపోయింది, నిద్రపో, చల్లబడుతుంది.
ఇదా నన్ను కమ్ముకున్నది నాదనుకున్నాను. చేజిక్కింది పోగొట్టుకుంటానా? గాలిపాటున ఇటు రాలింది. గాలివాటమే ఇలా కలిసి వచ్చింది. నిన్ను ఎక్కడో చూచినట్లుంది. ఇక్కడే కాదు, కలలో, నా కలలో కనిపించిన సుందరివి నీవే. నీవే నా స్వప్న సుందరివి. అదుగో నా చెల్లెలు పిలుస్తున్నారు, నన్ను పోని. కలలో అయితే అలవి కాలేదు, కానీ కంటపడితే పోనిస్తానా? వీల్లేదు. నన్ను ఈ వేళకు పోని. రేపు మళ్ళీ ఈ జాముకు తిరిగి వస్తాను. నిజమేనా? ఉం? అబ్బి, కల్లో కనిపించిన పిల్ల వచ్చి వచ్చి నిన్ను మెచ్చింది. ఏమిచ్చింది? మళ్ళీ వస్తానని మాట ఇచ్చింది. అందాక వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా, గుడి పక్కనే మడి, చూడగానే గుండెలో రాయపడింది. అదేదో భూతమే, ఏమీ అనుమానం లేదు. దాని పుణ్యమాని ఎగేసిపోయింది కాదు, సంతోషించు. అబ్బి, నీవు చూడలేదు కానీ ఎంత అందంగా ఉంది. ఆహా, అంతే, వాటి లక్షణాలే అంత. ఇదిగో ప్రభు, ఏమైనా సరే ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఇంతకే ఇంత భయపడితే ఇక మనం తిరిగేదేమిటి, చూసేదేమిటి? అబ్బి, ఏమన్నా కానీ ప్రభు ఇక్కడి నుంచి కదలడంటే కదలడు, అంతే. నేనైనా నీకన్నా తక్కువ తిన్నవాడిని. అవి మాత్రం ఒక్క క్షణం ఇక్కడ ఉండమన్నా ఉండండి, ఇంతే. వెళ్ళిపోతున్నాడు. ఆగమన్నా ఆగడు. ప్రభు, ఆలోచించుకో. ఏకాంతం. ఆకాంత కోసమే కాచుకునేది. ప్రభు, ప్రభు, నిద్రతున్నావా? అబ్బి, అబ్బి, వచ్చావా? రానన్నావుగా. నీ రానంటే నువ్వు వస్తావని అన్నాను ప్రభు, కానీ నిన్ను విడిచి ఉండగలనా? ప్రభు, నువ్వు చెప్పినట్టు ఈ చోటంతా చాలా విచిత్రంగానే ఉంది. ఏం? నా వెంట పడిందో పిల్ల, నన్ను మాయం చేయాలని చూసింది, కానీ తొందరగానే తప్పించుకొచ్చేసాను ప్రభు. అందుకనే నేను చెప్పాను, ఈ కథ ఏదో అడుగంటా తెలుసుకోవాలి. ఇదిగో, నేనటి వేళ అయింది, పడుకో. ప్రభు, ఆ చిన్నదొస్తే నన్ను లేపు, చెప్పకుండా వెళ్ళేస్మే.
సుందరి, ఒంటరిగానే వచ్చావా? బెదిరిపోతావని ఒంటరిగానే వచ్చాను. అయితే నీకు నాకు ఒంటరితనం లేదన్నమాట. అలాగే దేవి, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతాం కదూ? లేదు ప్రభు. ఉంది. రావడం నీ వంతు కానీ పోవడం నీ వంతా? ఏ రావడం తప్ప? విడిపోవడం తప్ప. ఇంత నిలకళ్ళేనిదానవు నా కల్లోకెందుకు వచ్చావు? కలగానే ఉండకుండా కళ్ళకెందుకు కనిపించావు? కనిపించి గిలిగింతలేమిటి? దేవి, ఇంతకాలం ఎక్కడున్నావు? మా లోకంలో. ఇది మీ లోకం కదా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకా? ఈ అందం కోసం. ఈ అందం కోసమే? ఈ అందాలు మీకు లేవా? లేకే, వాటి చందం వేరు. ఆ అందాలు నాకు కావాలి, చూపించవు? ఆ లోకానికి నీవు రాలేవు ప్రభు. నన్ను విడిచి నీవు పోలేవు. పోదలుచుకుంటే మళ్ళీ వస్తానా ప్రభు? వేకువైతే మళ్ళీ నేను ఇక్కడ ఉండకూడదు. రేపు మళ్ళీ వెన్నెల వేళకు నీ కన్నుల ముందు ఉంటానుగా. నన్ను పోని. నీవు పోతే ఈ వెలుగంతా నాకు చీకటి. నేను విడిచి నేను ఉండలేను. నేను వస్తా. వద్దు ప్రభు, నా మాట విను. నీవక్కడికి రాకూడదు. నన్ను పోని. ఏమైనా సరే నేను రాక తప్పదు. నీ పంతం మానవా ప్రభు? నేను నీదంటే. ప్రభు, 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 ప్రభు. ఏడి మనిషి ఉంటేగా. ఎన్నిసార్లు చెప్పానయ్యా ఈ తంటాలు మనకొద్దని? విన్నారా? ఇంకేముంది, కొంప ముంచేశారు. కంటికి కమ్మని కుర్రవాడు కనిపిస్తే ఆ కన్నికలు విడిచిపెడతారా? ఏదో మాయం చేసేశారు. ఇంత అడవిలో ఎక్కడైనా వెతికేది ప్రభు? ఆనవాలైనా చెప్పకుండా పోతే ఎలాగా? కానీ కానీ నువ్వు వచ్చినప్పుడేరా. ఏమైనా సరే అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటా. ఒకవేళ నన్ను వెతుకుపోతారా? సరే సరే, అక్కడే కలుసుకుందాం. రాణి, ఏం దొరా? ఏమీ లేదు తల్లి. ఏలికి సానికి ఎన్నాళ్ళి కన్నీరు? మనసారా ప్రేమించాను దొరా. అనే మన్నించాం. కానీ అతడు మన మాట మన్నించాడా? నిన్ను ప్రేమించాడా? దొరను చేసి గౌరవించినందుకు దొంగవాటున దూసుకుపోయాడు. ఆ మోసగాడి కోసం ఎంతకాలం అంగలారుస్తావు? ప్రేమకు ఫలం కన్నీరేనేమో. ప్రేమకు ఫలం అన్నీ వదిలిపెట్టి ఇలాగ వాపోవడమా? శరీరానికి ఆకలి దప్పి ఎంతో, ప్రేమ అంతే. ఆ వికారంలో పడి నీ పరువు గంగలో కలుపుతావా? రాజ్యం రాళ్లపాలు చేస్తావా? కులాన్ని కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తావా? మనసుకు మనసు ఇవ్వలేని ఆ దేశ దిమ్మరి కోసం
నీ బ్రతుకు నాశనం చేసుకుంటావా తల్లి? ఏం చెయ్యను దొరా. మనసు అతని వెంటే పరిగెత్తుతుంది, మరపు రావడం లేదు.